లాస్ట్ 3 days గా నేను ఎవరో తెలిసిన వాళ్ళు, నాకెవరో తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరు చాలా నాకు ఒక భరోసాని ఇచ్చిండ్రు, నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చిండ్రు, నమ్మకాన్ని ఇచ్చిండ్రు. నేను ఇంకా చచ్చిపోయే వరకు ఇదే ఫీల్డ్ లో ఉంటా అని నేను ఈ రోజు బల్ల గుర్తి చెప్పగలిగినటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చిండ్రు. కాబట్టి మీ అందరికి చాలా 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 థ్యాంక్స్. ట్రోల్స్ ఈ రోజు స్టార్ట్ అయినాయి కావు, నాతోనే స్టార్ట్ అయినాయి కావు, నాతోనే ఎండాకాలం నేను అనుకుంటున్నా, దానికోసం నేను ఫైట్ చేస్తానని మాటిస్తున్నా. సావిత్రిబాయి పూలే నుంచి మొదలుకొని ఏదో ఒక రూపంలో మొదలైనాయి. ఆ రోజు రాళ్ళిగ్గిన వాళ్ళు ఈ రోజు బూందులు ఇక్కుతున్నారు. నిజానికి అందరికి తెలిసో తెలియదో, నేను 2 ఏళ్ల క్రితం మొదటి వీడియో చేసినప్పటి నుంచే లకారాన్ని నాకు బిరుదుగా తీసుకున్నా. ఆ రోజు నేను రెడ్ లైట్ ఏరియాలో పోయినా, లారీలు ఆపినా, లారీల దగ్గర పడుకున్నా. నేను ఆ రోజు 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు మనం 2nd యానివర్సరీ జరుపుకుంటున్నాం అనుకుంటే నాకు అస్మాక విషయంలో చాలా బాధ ఉంది. ఎందుకంటే ఆమెకి అడిషనల్ ట్రోల్స్ ని మాత్రమే కాదు, మతాన్ని కూడా ఫేస్ చేయాలి, మతోన్మాదాన్ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. సరే, నేను ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం స్టూడెంట్ గా చాలా రోజుల నుంచి ఆల్రెడీ క్వాలిటేటివ్ రీసెర్చ్ అనేది చేస్తున్న ట్రోల్స్ మీద. దాని మీద నేను ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికను రాస్తున్న సందర్భంలో ఈ ఫోటో నా కళ్ళబడింది. అందుకు నేను ఫీల్ అవుతున్నా. ఎందుకంటే అరే ఈ 3-4 రోజులు నేను ఏం పనులు చేయలేకపోయినా కదా, నా వర్క్ కి, నా బ్యాక్గ్రౌండ్ వర్క్ కి ఇది కొంచెం ఆటంకం అయ్యింది అనేటటువంటి బాధ తప్ప నేను ఎక్కడ తగ్గలేదు, నేను ఆగట్లేదు. ఈ 3 రోజులు నా ఫేస్బుక్ లో, నా యూట్యూబ్ లో పోస్టులు, వీడియోస్ రాలేవు అని సంతోషించే వాళ్ళకి 3 రోజుల నుంచి నేను ట్రోలింగ్ కి గురైనా. మార్పింగ్ దగ్గర ఏం ఆగలేదు. 3 రోజుల నుంచి నేను లకారాలకు గురైనా. ఎక్కువగా నన్ను ట్రోల్ చేసే వాళ్ళు జనసేన, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఉంటున్నారు. ఇక నేను ఎమోషనల్ గా మాట్లాడాలనుకుంటే నేను ఎమోషనల్ అవ్వను. బట్ మీకు ఎమోషన్స్ ని గుర్తు చేస్తా. ఏదైతే జనసేన అండ చూసుకొని, లేదంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ నరాన ఇంకించుకొని ఈ రోజు నన్ను అంటున్నారో, వాళ్ళ కూతురికి 2 ఏళ్ళు అటు ఇటు ఉంటాను నేను అంతే. సరే, ఎన్నో, బట్ వాళ్ళ కూతురు ఏజ్. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతుర్లు ఉన్నారు, వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు. ఇక్కడికి పోకూడదు, ట్రోలింగ్ అక్కడి దాకా కూడా పోకూడదు అని నేను ఫైట్ చేస్తా. మీ నాయకుడు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు కూడా ట్రోలింగ్స్ పోవద్దు, నా దగ్గరనే ఆగాలి. ఎందుకు ఈరోజు నా మీద వచ్చిండొచ్చు, మా సీనియర్స్ అందరి మీద ట్రోల్స్ అయినాయి. చెప్పినగా నేను ఫస్ట్ కాదని. అయితే ఆపాల్సినటువంటి బాధ్యత, నైతిక బాధ్యత మన మీద ఉన్నదా లేదా? రాజకీయ నాయకులకు అలవాటైందబ్బా. కానీ మళ్ళా వాళ్ళు ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు నిండు సభలో ఏడ్చిండు తన కుటుంబంలోని ఒక మహిళని ట్రోల్ చేసినందుకు. అట్లా రోజా మీద జరిగినాయి, ఇంకొకరి మీద జరిగిన, ఆల్ పొలిటికల్ పార్టీస్ లో ఉన్న మహిళల మీద జరిగినాయి, వాళ్ళ మీద కూడా నేను, అంటే వాళ్ళకి ట్రోల్స్ జరగొద్దు అని కూడా నేను పోరాటం చేస్తా. ఎందుకు? ట్రోల్స్ అనేది ప్రతి అమ్మాయికి, ఎవరికి ట్రోల్స్ జరిగిన ట్రోల్సే కదా. వాళ్ళందరి మీద మాట్లాడే నైతిక బాధ్యత నాకుంది. కానీ అంత చిత్తశుద్ధి నన్ను ట్రోల్ చేస్తున్న వాళ్ళకు ఉందా లేదా అనేది నా ప్రశ్న. అయితే చెప్పినా కదా చాలా రోజుల నుంచి ఉందని. ఒక 1 year 1.5 year బ్యాక్ నేను ప్రశ్న రావణ్ కలిసినప్పుడు, ఒక టాపిక్ మీద మేము చాలా కంటెంట్ మీద డిస్కషన్ కి కలిసినప్పుడు ఫోటో ఫేస్బుక్ లో పెట్టినాం. దాన్ని పట్టుకొని శివాజీ గల్లా అనేటోడు కలుసుకున్నారు అని లవ్ సింబల్ పెట్టి, కలుసుకున్నారు అని కోట్ చేసి వేసుకున్నారు ఇది పక్కకెట్టు. ఆ కామెంట్ సెక్షన్ అంతా బూతులు. నేను ఒక ప్రొఫెషనలిస్ట్ దగ్గర అంటే రీసెర్చ్ చేస్తున్నాను చెప్పిన కదా, నా మీద ట్రోల్స్ ని కాదు, నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా మంది మీద జరుగుతున్న ట్రోల్స్ ని కూడా నేను నా రీసెర్చ్ లో భాగంగా చేసుకున్నా. అవన్నీ కూడా నేను అనలైజ్ చేస్తున్నప్పుడు ఒక ప్రొఫెషనలిస్ట్, ఒక సైకాలజిస్ట్, ఒక అడ్వకేట్ నా పక్కన కూర్చున్నప్పుడు వాళ్ళకి నేను అది చదివి వినిపించలేనంత దారుణమైన అసభ్యకరమైనటువంటి పదజాలం అందులో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ప్రొవోకేటివ్ గా ఉండాలా, ఎలా డీల్ చేయాలి అనేది ఇది నాకు 2 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ప్రశ్న. ఎందుకంటే నాదేముందబ్బా, ఆల్రెడీ వాళ్ళందరి దృష్టిలో నేను బరితెగించిన. సరే, నేను బరితెగించిన, కానీ తర్వాత రావాల్సిన ఆడపిల్లల పరిస్థితి ఏంటి? ఈ హాల్లో కూడా మహిళల సంఖ్య తక్కువనే ఉంది. మహిళా జర్నలిస్ట్ ఆర్గనైజ్ చేసినటువంటి సభ ఇది. సో నా ఏజ్ వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉండాలని నేను కోరుకుంటా. నా ఏజ్ వాళ్ళని ఇంకా ఎక్కువ మందిని ఇక్కడ చూడాలంటే దానికోసం నేను ఏమైనా వర్క్ చేయగలనా? నేను ఆల్రెడీ పడ్డదాన్ని కదా, రాళ్ళు పడ్డాయి కదా నాకు, దాని మీద నేను ఫంక్షన్ చేస్తున్నా. ఎట్టి పరిస్థితిలో నేను మాట్లాడడాన్ని
ఆపేటటువంటి ఉద్దేశంలో అయితే అస్సలు లేను. అయితే యుద్ధం వాళ్ళు చేస్తున్నారు, మనము చేస్తున్నాము. మన ఆయుధాలు వేరు, మన ఆయుధాలు నిజాలు. మన ఆయుధాల వెనుక చాలా చాలా వ్యవస్థాగతమైన తప్పులు ఉన్నాయి, వాటిని మనం ఎత్తి చూపిస్తున్నాం. వాళ్ళ ఆయుధాలు మళ్ళీ అమ్మలు మనమే, అమ్మలం, అక్కలం, లకారాలం, ఇంకా ఇంకా ఏవేవో వస్తాయి. యుద్ధం ఒకటే అయినా మన ఆయుధాలు వేరు. అయితే నేను రీసెంట్ గా పరకాల ప్రభాకర్ గారి ఒక మీటింగ్ అటెండ్ అయినా. అది క్లోజ్డ్ మీటింగ్, సెలెక్టెడ్ మెంబర్స్ ఉన్నారు. ఎస్ఐఆర్ మీద జరిగిన మీటింగ్ అది. బీజేపీ వచ్చిన తర్వాత ఎట్లా ఇష్యూస్ నార్మలైజ్ అయినాయి, మనుషుల్ని చంపడం నార్మలైజ్ అయింది, రేపిస్టులని సన్మానించడం నార్మలైజ్ అయింది, పక్కన ఉన్నటువంటి వ్యక్తిని డౌట్ పడడం మతం పేరు మీద, అన్ని నార్మలైజ్ అయినాయి. అట్లనే ట్రోలింగ్ కూడా నార్మలైజ్ అయింది. అది కావద్దు అనేది నా బాధ. ట్రోలింగ్ ని కూడా మనం నార్మల్ గా తీసుకుంటే పోలీస్ స్టేషన్ లకు పోయినాక కేసు పెట్టేటప్పుడు కేసు ఎఫ్ఐఆర్ అవ్వకుండా పోలీసులు ఏమంటారంటే, నువ్వు కొంచెం తక్కువ మాట్లాడు, నువ్వు నీ విధానాన్ని మార్చుకో. ఏం మార్చుకోవాలి? ఇది ధర్మాగ్రహం అయినప్పుడు నేను నా విధానాన్ని ఏం మార్చుకోవాలి, ఎట్లా మార్చుకోవాలి? అందరి ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళకే వస్తుంది. మళ్ళీ మగవాళ్ళు కూడా విట్టించే, కానీ వాళ్ళని తిట్లలో కూడా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇది అన్ని పార్టీలలో జరిగేదే. వైఎస్ఆర్ ఉన్నప్పుడు, అదే జగన్ ఉన్నప్పుడు అతని మీద వీడియోస్ చేసిన ఏ పార్టీ వాళ్ళు ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ మీద మాట్లాడుతున్నా, బీజేపీ మీద ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు, కానీ వీళ్ళ మూకకి ఎందుకు ఇంత వస్తుంది? ఆర్గనైజ్డ్ గా జరుగుతుంది అని చాలా మంది చెప్పిండ్రు, నేను ఒప్పుకుంటా. కానీ ప్రొవోకేటివ్ గానే రెస్పాండ్ అవ్వడం, ట్రోల్ కి ట్రోల్ సమాధానం కాదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళతో వ్యవస్థ ఉంది. వాళ్ళు పెడితే కేసు తొందరగా ఎఫ్ఐఆర్ అవుతుంది. వాళ్ళు పోలీస్ స్టేషన్ కి తిరగకుండానే ఎఫ్ఐఆర్లు అవుతాయి. మనలాంటి వాళ్ళము ఒక 3 రోజులు పోలీస్ స్టేషన్ కి వెళ్తాం. అక్కడ ఏమేమి టాపిక్స్ వస్తాయంటే, తగ్గించుకోవచ్చు కదా, కొంచెం నీ కంప్లైంట్ లెటర్ లో మార్చు, కొన్ని పదాలు మార్చు, ఇది తీసేయి, నా కులం అడ్డం వస్తాయి, మళ్ళీ ఇట్లా మల్టిపుల్ ఆస్పెక్ట్స్ అడ్డం వస్తాయి. మనం ఏమైనా చేయాలంటే వాళ్ళకి వ్యవస్థ వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి మనం ట్రోల్నే వాళ్ళకి అంటే ప్రతిదాడిగా ట్రోల్నే మనం తీసుకుంటే మనం ఫెయిల్ అవుతాం. వాళ్ళ దగ్గర వ్యవస్థాగతమైనటువంటి వింగ్స్ అవి కూడా ఇన్ఫాక్ట్ రాజ్యాంగానికి సంబంధించినటువంటి సంస్థలు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి కదా. కాబట్టి మనం ట్రోల్ ని ఎప్పుడు కూడా పెట్టొద్దు. అండ్ ఇంకొకటి ఏంటంటే, డెమోక్రాటిక్ స్పేస్ పోతుంది అనేది నా బాధ అంతా. నన్నేదో అంటున్నారు అంటే కాదు. ఇప్పుడు నేనైనా వాళ్ళైనా, నేను ఒక డైలాగ్ పెట్టినా, నేను ఒక చర్చ పెట్టినా, మోదీ వైఫల్యాలు, సరే నేను ఒకటి చెప్తా, మీరు మాట్లాడండి, అభ్యంతరాలు ఉన్నాయా? మోదీ వైఫల్యాలని, ఇగో ఇది నువ్వు అబద్ధం చెప్పిన అమ్మా, ఇగో ఇది ప్రూఫ్, లేకపోతే ఇది తప్పమ్మా, నువ్వు సరి చేసుకో అని చెప్పాలి. నేనేదో చేసుకుంటా, నేను రీసెర్చ్ ఇంకా గట్టిగా చేస్తాను. నెక్స్ట్ టైం చేసే వీడియోలో ఫ్యాక్ట్స్ ని పట్టుకొని వచ్చే ప్రయత్నం చేస్తా. కానీ లకారాలు ఎందుకు వస్తున్నాయి? కొన్ని ఇయర్స్, ఒక 2 years బ్యాకే నలుగురు ఉంటాం. రఘు అన్న ఉంటారు, తులసి అక్క ఉంటుంది, ప్రశ్న రావని ఉంటారు, నేనుంటా. మా నలుగురు ముఖాలు ఉంటాయి, మాకు మొండాలు ఉండవు. కుక్క ఉంటది, కుక్క. కొన్నిసార్లు అవి గొర్రెలు అవుతాయి. అసలు వాళ్ళు ఇష్టమైనటువంటి జంతువుల శరీరాలంతా మావైతాయి. కానీ మీరు చూడండి, గొర్రె శరీరాన్ని మాకు ఆపాదించిన, కుక్క శరీరాన్ని మాకు ఆపాదించిన, మా బ్రెయిన్ మాత్రమే మీ ఇష్యూ. మా బ్రెయిన్స్ మీ ఇష్యూ, కానీ మా బ్రెయిన్స్ అసలు చచ్చిపోవు కదా. సో ఎప్పుడు విప్లవశ్రీ ఒక్కటే ఉండదు, స్టేజ్ మీద ఇంకా చాలా మంది రావాలి. వాళ్ళందరి కోసం నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఒక యూనివర్సిటీ స్టూడెంట్ గా క్వాలిటేటివ్ రీసెర్చ్ చేస్తున్నా. కాబట్టి ఈ రోజు నా కోసం మీరు ఎట్లా నిలబడ్డారో, ఆ రీసెర్చ్ లో భాగంగా నేను తర్వాత తీసుకునే కార్యాచరణలో, నేను చేసే ఒక పోరాటంలో పెద్ద మాటలు అనిపించినా నేను సెటప్ అయిపోయినాను. నాకు ఓకే ఇదంతా, నాకు ఇవ్వండి ఈ ట్రోల్ అంతా, బట్ తర్వాత వాళ్ళని మేమేమి అసభ్యకరంగా మాట్లాడడం అనే మాట నాకు ఇస్తారా? ఎవరు ఇవ్వరు కదా. అండ్ ఇంక్లూజివ్ గా రీసెంట్ గా బీజేపీ మీటింగ్ జరిగినప్పుడు, ఢిల్లీలో జరిగినప్పుడు కొన్ని ఫొటోస్, ఎల్జీబీటీ కమ్యూనిటీ వాళ్ళ ఫొటోస్ వాళ్ళు చులకనగా సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే ఏంటి, అందరికీ హక్కులు ఉంటాయి అన్నప్పుడు ఆ ప్రొటెస్ట్ లో వాళ్ళకి భాగస్వామ్యం ఉండకూడదా? అండ్ ఇంకా ఎడిటింగ్ స్మార్ట్ ఫోన్స్ అనే ఇంకా చాలా ఫొటోస్ కి జరిగినాయి. మీ దాకా ఒకటే వచ్చింది. ఇంకొక ఫోటోలో నేను ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందినటువంటి ఢిల్లీ ప్రొటెస్ట్ లో పాల్గొన్న
వీరులు ఉన్నారు, నేను వాళ్ళని వీరులనే అంటా. సో మేము ఇద్దరం పక్క పక్కన కూర్చొని భుజాల మీద చేతులు వేసుకున్నట్టుగా ఫోటో ఉంది. నాకు అదేం అశ్లీలంగా అనిపించలేదు. మేము ఇంకా ప్రశ్నిస్తున్నాం, అరే మేము డైరెక్ట్ కలిసి చర్చలు చేసుకోకపోయినా మా ఇద్దరిని కలిపి నువ్వు ఎడిట్ చేసినా అనే చూస్తా నేను. ఇక్కడ ఎవ్వరు కూడా ఇప్పుడు ముఖ్యంగా జెన్జీలో చాలా వాయిస్లు ఉన్నాయి. నేను 100 మంది పేర్లు చెప్పమనండి, జెన్జీలో ఉన్నటువంటి యాక్టివిస్ట్ల పేరు నేను చెప్తా. ఎవరైతే కమిటెడ్ గా వర్క్ చేస్తున్నా నేను చెప్తా. సో వీళ్ళు కూడా ఏం భయపడరు. మీరు ఆర్గనైజ్డ్ గా మీ వెనుక వ్యవస్థలు ఉన్నాయి, మీ వెనుక చాలా చాలా పెద్ద వ్యవస్థలు ఉండొచ్చు. మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు, కానీ మా దగ్గర నిజం ఉంది. మేము ఎంత దూరం అయినా సావడానికి కూడా సిద్ధంగా ఉన్నాము అనేది మేము మస్తు సార్లు చెప్పుకున్నాం. మళ్ళా రిపీట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఈ పొలిటికల్ పార్టీస్ మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నా. ట్రోలింగ్ అనేది మా సమస్యనే కాదు, మీరే అంటారు. ఇప్పుడు ట్రోల్ ఈ విషయం ఏదైతే అవుట్రేజ్ వచ్చిందో నా విషయంలో నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు రొటీన్ అయిపోయింది మార్పింగ్, ఈ ట్రోలింగ్ అనేవి. నాకు లిటరల్ గా పొద్దున లేస్తే నేను అవే చదువుతాను. నాకు లకారంతోనే డే స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయ్యేది కూడా అట్లనే ఎండ్ అవుతుంది. అయితే నాకు వచ్చిన బూతులకి మా ఫ్రెండ్స్ కి అసలు మీనింగ్స్ కూడా తెలియవు. సరే అవి నాకు తెలిసినాయి, సభాముఖంగా నేను చెప్పదలుచుకోలేదు, అవి అంత అసభ్యకరంగా ఉంటాయి. సో అలాంటి బూతులను నా రోజు అంతా గడుస్తుంది, దాంట్లో ఏం లేదు. అయితే పొలిటికల్ పార్టీస్ ఏమన్నారు, ఈ 3 days లో ఆర్ఎస్ఎస్ వింగ్ వాళ్ళు ఏమన్నారంటే, నన్ను ట్రోల్ చేసిన వాళ్ళే, నన్ను లకారం అని చెప్పి పోస్ట్ పెట్టినోడే వీళ్ళందరి ఫోటోలు మార్చాయినాయి కదా, వీళ్ళ గురించి మాట్లాడవా అంటే వాళ్ళు మాట్లాడతాం. వాళ్ళెవ్వరి మీద మేము ట్రోల్ చేయలేదు, వాళ్ళెవ్వరిని మేము లకారాలతో మాట్లాడలేదు. వాళ్ళతో సైద్ధాంతికంగా, భావజాల పరంగా, రాజకీయంగా మాకేమైనా విభేదాలు ఉన్నప్పుడు మేము పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మేము అది విమర్శ చేసినాం. మేము ట్రోల్స్ చేయలేదు ఏనాడు, మేము ఏనాడు బూతులు తిట్టలేదు ఒకరిని పట్టుకొని. సో అది వాళ్ళు మర్చిపోతారు. సో ట్రోలర్స్ ఇప్పుడు ఏమైపోయిందంటే పోరాటం చేస్తున్న యోధులు అయిపోయింది. ఈ రోజు వాళ్ళు పోరాట యోధులు. వాళ్ళు ఈ 3 days లో నన్ను ట్యాగ్ చేసి పెట్టింది ఏంటిదంటే, మేము పోరాట యోధులం, నువ్వు ఫేక్ జర్నలిస్ట్, నువ్వు ఆన్ లిస్ట్. నేను ఏం ఆన్ చేసిన, నా బ్యాంక్ అకౌంట్స్ తీయండి, అంతా నేను ట్రాన్స్పరెంట్ గా ఉన్నా. నాలాగా చాలా మంది ట్రాన్స్పరెంట్ గా ఉన్నారు. సో మీరు ఒకసారి ఇవన్నీ కూడా పట్టించుకోండి. పొలిటికల్ పార్టీస్ ఖచ్చితంగా దీని మీద మాట్లాడాలి. వీలైతే నేను మిమ్మల్ని కూడా కలిసే ప్రయత్నం చేస్తా. పవన్ కళ్యాణ్ వరకైనా మనం పోదాం, కానీ ఈ ట్రోలింగ్ ని ఆపేద్దాం. తర్వాత నేను తీసుకునే కార్యాచరణలో నాకు హెల్ప్ చేస్తారు, నాకు మద్దతుగా నిలబడతారు. మనం అందరం కలిసి ట్రోలింగ్ ని తగ్గించడమో, వాళ్ళందరినీ ఏరివేయడమో, ఏదో ఒక సొల్యూషన్ ని తీసుకుందాం అని చెప్పేసి ఒక ఓపెన్ కాల్ ఇస్తున్నా. తర్వాత నేను ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే సోషల్ మీడియాలో మీ అందరినీ రీచ్ అవుట్ అవుతా. థ్యాంక్ యూ సో మచ్. సారీ, ఇందాక నారాయణ గారు ఒక్క నిమిషంలో కంప్లీట్ చేస్తా. నారాయణ గారు మాట్లాడుతూ, నారాయణ అన్న 1,00,000 మంది ఉంటారు తమ్ముడు అంటే, అన్న ఒక్కడితోనే మొదలు పెడతాం, రేపు ఒక్కడితోనే మొదలు పెడతామన్నా, మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ఈ శివాజీ గల్లా అనే వాడితోనే మొదలు పెడతాం. వీడి పోస్టులు ఒక్కొక్కటి శ్రీనిధి ఫోటో పెట్టి, నేను మీడియా ముఖంగా చెప్తున్నా, రే శివాజీ నిన్ను నేను కలుస్తా, ఖచ్చితంగా నిన్ను నేను కలుస్తా కొడక, నీ పోస్టులు నీకే చూపించి నీతో మాట్లాడతా. 100 రూపాయలు కూడా లేవా శ్రీనిధి ఫోటో పెట్టి, స్కానర్ పెట్టి, ఆ అమ్మాయి కాఫీ తాగుతూ ఏదో పిక్ పెడితే ఏని వాడి 100 రూపాయలు కూడా లేవా, 100 రూపాయలతో మిమ్మల్ని సాటిస్ఫై చేసే బాధ్యత నాది అని స్కానర్ పెడతాడు ఈ అమ్మాయి ఫోటో పెట్టి. కొడక శివాజీ చెప్తున్నా, నిన్ను నేను కలుస్తా బిడ్డ, నిన్ను కలుస్తా, నీ సంగతి చూస్తా. ఒక్కడితోనే మొదలు పెడతావు శివాజీగా. నీ వెనకాల ఎవడున్నాడు? ఈ శివాజీ అనేవాడు పవన్ కళ్యాణ్. నేను ఇందాక చెప్పా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ట్రాల్స్ జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ట్రాల్ చేస్తున్నారు. జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ చేసే ట్రాల్స్ ఎంత నీచంగా ఉంటాయో ఎవ్వరు కూడా నోటితో చెప్పలేని ట్రాల్స్ మాట్లాడతారు. పిల్లల్ని రేప్ చేస్తామంటారు, తల్లుల్ని రేప్ చేస్తామంటారు, భార్యల ఫోటోలు మార్పు చేస్తారు, స్కానర్లు పెడతారు, ఆడపిల్లల ఫోటోలు పెట్టి మతం పేరు వాడతారు, కులం పేరు వాడతారు. మీరు మనుషులురా మీరు. పవన్ కళ్యాణ్ మెరైటల్ అంటే ఆయన యొక్క మెరైటల్ లైఫ్ గురించి మాట్లాడితే ఒక స్టాండప్ కమెడియన్ ని 2 రోజుల్లో తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. 2 రోజుల్లో. నారా లోకేష్ గారి తల్లి గారి గురించి ఎవరో మాట్లాడారు, భువనమ్మ గారి గురించి అని చెప్పని వల్లభనేని వంశీ అనే వ్యక్తిని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారు, నెలలు జైల్లో పెడతారు. మీ ఇంట్లో ఆడాళ్ళు మాత్రమే గోల్డెన్ ముద్దలా, బంగారపు ముద్దలా? మా ఇంట్లో ఆడాళ్ళు, ఈ ఆడాళ్ళందరూ కూడా మట్టి ముద్దలా? అంటే మీ ఇంట్లో ఆడాళ్ళకి మాత్రమే పరువు గౌరవం ఉంటాయా? అంటే న్యాయం మీకొకటి, సామాన్య ప్రజలకు ఒకట? పవన్ కళ్యాణ్ గారు, యూ షుడ్ టేక్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బుల్షిట్ హ్యాపెనింగ్ ఆన్ యువర్ నేమ్.
మీ పేరు మీద మీ పార్టీ పేరు మీద జరుగుతున్న ఈ ఆన్లైన్ హెరాస్మెంట్ కు మీరు బాధ్యత తీసుకోవాలి. ఆడు మీ పార్టీ వ్యక్తి అని చెప్తున్నాడు, కాదంటే ఖండించండి, లేదంటే మేము యాక్షన్ తీసుకుంటాం. అరే గల్లా, శివాజీ గల్లా, కలుద్దాం కొడక. నేను ఒక 2 పాయింట్స్ ని గుర్తు చేస్తా. ఇప్పుడు ఇది ఏదైతే నా ఫస్ట్ ఇప్పుడు ట్రోలింగ్ అదే మార్పుడు ఫోటో మీరు ఏదైతే మీ దృష్టిలోకి ఏదైతే వచ్చిందో నాకు సంఘీభావాన్ని తెలియజేశారో, ఆ ఫోటో వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఆ ఫోటోని పవన్ కళ్యాణ్ ఫ్యామిలీలో ఉన్న ఆడవాళ్ళ ఫోటోలతో జత చేసి మీ ఇంట్లో ఆడాలని మేము ఇలా ఎప్పుడైనా అన్నామా అని చెప్పేసి పోస్ట్ పెడితే, నేను అసలు దేనికి రెస్పాండ్ అవ్వకుండా కూర్చున్న నేను ఆ వ్యక్తికి కాల్ చేసి, ప్లీజ్ భయ్యా ఆ పోస్ట్ డెలీట్ చేయండి, ఆ ఆడవాళ్ళు కూడా టార్గెట్ అవ్వడం నాకు ఇష్టం లేదు, అందులో కూడా నాకు నేనే కనిపిస్తా, లేకపోతే మణిపూర్లో ఉన్న మహిళ కనిపిస్తారు నాకు, దయచేసి అది తీసేయండి అని చెప్పి పోస్ట్ డెలీట్ చేపించిన. ఒక ఆడపిల్లకి సంఘీభావం చెప్పే పేరుతోటి ఇంకొక ఆడవాళ్ళని టార్గెట్ చేయడం కూడా ఇష్టం లేనట్టుగా మనమందరం మీద కూర్చొని మాట్లాడుకుంటుంటే, వాళ్ళు అదే పనిగా ఏదో పోస్ట్ కి మీ డబ్బులు వస్తాయో ఏంటో వాళ్ళంతా ఆర్గనైజ్డ్ గా మనని దెబ్బ కొట్టాలని మాట్లాడకూడదని ఏ దేవుడి పేర్లు అయితే చెప్పి వాళ్ళ ప్రొఫైల్స్ అని దేవుళ్ళ ఫొటోస్ లేదా అన్లాక్డ్ ప్రొఫైల్స్ లేదా మోదీ ఫోటో లేదా పవన్ కళ్యాణ్ ఫోటో. అంటే ఇప్పుడు నేనేమనుకోని ఒక రోజు నేను చూడలేక కామెంట్ పెట్టిన ఒకరు లకారాన్ని నన్నంటే ఆ డీపీలో దేవుడి ఫోటో ఉంది, ఇంతకీ నువ్వన్నావా, నన్ను నీ దేవుడు అన్నాడా, నాకు ఒక క్లారిటీ ఇవ్వు. నేను రేపు కేసు పెట్టాలంటే దేవుడి మీద పెట్టలేను కదా. పాపం ఆయన మీరు చేసే చర్యలకు ఆల్రెడీ డిప్రెషన్ లో ఉండింటారు, మళ్ళీ మా సైకాలజిస్ట్ పోయి వాళ్ళకి కూడా ట్రీట్ చేయాల్సి వస్తుందేమో, ఐ డోంట్ నో. అయితే అదొక విషయం. అయితే వీళ్ళకి నేను ఏ డ్రెస్ వేసుకున్నా మళ్ళీ అంటే నేను పద్ధతిగా చీర కట్టుకున్న ఫోటోని కూడా వదిలిపెట్టలేదు వాళ్ళు. సో వాళ్ళే చీర కట్టుకోమంటారు, మనం ఏదో చేస్తాం, మళ్ళీ అది కూడా ట్రోల్ అవుతుంది. వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ అంటే వాళ్ళకి తెలియకుండా మనం ఆ అంశంలో మాట్లాడి ఉంటాం. రీసెంట్ గా జరిగినటువంటి గౌస్ భాష అంశంలో వాళ్ళు ఇంకా మాట్లాడక ముందే మనం దాని మీద చేసేస్తాం, అన్ని అయిపోయాయి. మనం విక్టిమ్ పక్కన ఉంటుంటాం, మనం ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటాం. లిటరల్లీ సార్ వాళ్ళ అంటే విక్టిమ్ పాప నా పక్కన ఉంది, పోస్ట్ లో ఎక్కడ కూర్చున్నారు సెక్యులర్ గొట్టంగా వాళ్ళంతా అంటే విక్టిమ్ దగ్గర ఉన్నామమ్మా, ఇంకేం చెప్పాలి. సో మీరు కొంచెం ట్రోల్ చేసేటప్పుడు కూడా చూసుకోండి, అలవాటైన వాళ్ళని ట్రోల్ చేస్తే తర్వాత మీకు ఖచ్చితంగా ఉంటది. అయితే మేము ప్రజాస్వామికంగా మాత్రమే రివెంజ్ తీర్చుకుంటాం అనే నమ్మకాన్ని అనే దాన్ని కూడా మీకు ఇస్తున్నా. థ్యాంక్ యూ.